హలో చిల్డ్రన్, ప్రైజ్ ది లార్డ్. వెల్కమ్ టు కిడ్స్ స్టోరీ టైం. పిల్లలు మరి రెడీగా ఉన్నారా మరొక లెసన్ కోసం? ఓకే పిల్లలు, ఒకరోజు ఒక ఊర్లో ఒక ఆంటీ ఉంది పిల్లలు. ఆ ఆంటీకి ఒక్కడే బాబు ఉన్నాడు. ఆ బాబు పేరు జిమ్మీ. అయితే ఈ ఆంటీకి ఇంకా ఇంట్లో తనకు తోడు ఎవ్వరూ లేరు. అంకుల్ లేరు, ఆంటీకి పాపలు లేరు, ఎవ్వరు లేరు. ఒక్కడే ఒక బాబు ఉన్నాడు. ఈ బాబుకు ఒకరోజు చాలా సిక్ అయిపోయాడు పిల్లలు. ఆ బాబుకు ఒక భయంకరమైన సమస్య ఉంది. అదేంటంటే ఒక పెద్ద డిసీజ్ జిమ్మీకి వచ్చింది. ఏంటని అనుకుంటున్నారా? అవును పిల్లలు, ఆంటీ లైఫ్లో చాలా బాధాకరమైన విషయం ఏంటంటే జిమ్మీకు క్యాన్సర్ వచ్చింది పిల్లలు. క్యాన్సర్ అంటే తెలుసు కదా, అది పెద్ద డిసీజ్. దానివల్ల జిమ్మీ అన్న చాలా వీక్ అయిపోతున్నాడు పిల్లలు. అయితే శాలీ ఆంటీ జిమ్మీని హాస్పిటల్కి తీసుకెళ్ళి చూపించడానికి వెళ్ళినప్పుడు డాక్టర్ అన్నాడట, మీ బాబుకు ఆపరేషన్ చేయాలి. ఆపరేషన్ కూడా చేస్తాం, కానీ మరి దేవుడు బ్రతికిస్తే తప్ప మీ జిమ్మీ బతకడం కష్టం. కాబట్టి ఎలాగైనా సరే ఆపరేషన్ చేయాలి, తొందరగా తీసుకురండి అని చెప్పాడు పిల్లలు. అప్పుడు నెక్స్ట్ రోజు ఆంటీ అన్నీ ప్రిపేర్ చేసుకొని చక్కగా జిమ్మీని తీసుకొని హాస్పిటల్కి వచ్చింది. అలా హాస్పిటల్లో కొన్ని రోజులు ఉండింది పిల్లలు. ఆ జిమ్మీకి ట్రీట్మెంట్ ఇవ్వటానికి దాదాపు 6 months అదే హాస్పిటల్లో ఉంది. ఎంత కష్టమై ఉండొచ్చు కదా శాలీ ఆంటీకి. మరి జిమ్మీకి కావాల్సినవన్నీ తీసుకురావటము, ఇంటికి వెళ్ళటం, హాస్పిటల్కి వెళ్ళటం చాలా కష్టమయ్యేది. అయినా ఆంటీకి జిమ్మీ అంటే చాలా ఇష్టం పిల్లలు. ఎంత ఇష్టమో, ఒక్కడే కొడుకు కదా, చాలా ప్రేమించేది పిల్లలు. అందుకని జిమ్మీ కోసం ఏదైనా చేసేది. అయితే ఒకరోజు హాస్పిటల్లో డాక్టర్స్ అన్నారు, ఇంతవరకు చాలా రకాల ట్రీట్మెంట్లు ఇచ్చి చూసాం, ఏదైనా సెట్ అవుతుందేమో అని, కానీ తప్పట్లేదు, ఆపరేషన్ చేయవలసిన పరిస్థితి వచ్చింది. కాబట్టి ఆపరేషన్ చేయాలి అన్నప్పుడు ఆంటీ హాస్పిటల్లో ఆపరేషన్ థియేటర్ బయట వెయిటింగ్ ఉంటుంది కదా, ఆ వెయిటింగ్ రూమ్లో కూర్చొని ప్రేయర్ చేస్తూ ఉంది. ఏసయ్యా జిమ్మీని హీల్ చేయేసయ్యా, జిమ్మీతో మీరు ఉండండి ఏసయ్యా, జిమ్మీని హీల్ చేయండి అని ప్రేయర్ చేస్తూ ఉంది పిల్లలు. ఆపరేషన్ థియేటర్ నుంచి కొన్ని గంటల తర్వాత డాక్టర్ బయటకు వచ్చాడు. బయటికి రాగానే శాలీ ఆంటీ ఎంత ఎక్సైటెడ్గా, డాక్టర్ గారు చెప్పండి, మా జిమ్మీ బాగున్నాడు కదా, మంచిగా అయిపోయింది కదా, ఆపరేషన్ అంతా చక్కగా అయిపోయింది కదా, చెప్పండి డాక్టర్ గారు, ఎలా ఉన్నాడు మా జిమ్మీ అని అనుకుని అడుగుతూ ఉంది పిల్లలు. అయితే ఆంటీ ఎంత ఆతృతగా డాక్టర్ని అడుగుతుందో, కానీ డాక్టర్ మాత్రం చాలా సాడ్గా ఒక మాట చెప్పాడు, సారీ అండి, జిమ్మీ మీరు అనుకున్నంత హెల్దీగా లేడు, ఆపరేషన్ మీరు అనుకున్నంత పర్ఫెక్ట్గా జరగలేదు, కాబట్టి కొంచెం బాధపడాల్సిన విషయమే, జిమ్మీ ఎక్కువ కాలం బతకకపోవచ్చండి అని చెప్పాడు పిల్లలు. ఒక్కసారి ఆంటీ చాలా డిసప్పాయింట్ అయిపోయింది. నేను జిమ్మీ బాగవుతాడని ఆల్మోస్ట్ 6 months వరకు నేను హాస్పిటల్లో ఉన్నాను, ఇప్పుడు జిమ్మీకి బాగలేదా, ఆరోగ్యం బాగాలేదా, ఇంకా హీల్ కాడా, మంచిగా ఉండడా, నేను మంచిగా జిమ్మీని తీసుకొని ఇంటికి వెళ్దామని ఎన్నో ఆశలు పెట్టుకున్నాను, ఇప్పుడు జిమ్మీ మరి మంచిగా ఉండలేడా, బ్రతకడా అని ప్రశ్న వేసింది పిల్లలు. అప్పుడు డాక్టర్ ఏం చెప్పాలో అర్థం కాక, ఒకసారి మీరే వెళ్ళి చూడండి, మీ బాబును చూసి కాసేపు మీరు మీ బాబుతో స్పెండ్ చేయండి, ఎక్కువసేపు ఉండడు కాబట్టి కొంతసేపు అయినా మీ బాబును చూసుకోండి వెళ్ళి అని పంపించాడు పిల్లలు. అక్కడే ఒక నర్సు ఉంది. నర్సు మరి ఆంటీ లోపలికి వస్తుంటేనే జిమ్మీ దగ్గరకు వస్తుంటే నర్సు మెల్లగా బయటికి వెళ్ళబోయింది. ఆగండి సిస్టర్, మీరు కూడా నాతో ఉండండి, నేను జిమ్మీతో చివరి క్షణాలు గడపాలని అనుకుంటున్నాను అని శాలీ ఆంటీ జిమ్మీ దగ్గర కూర్చొని ఉంది. వాళ్ళిద్దరిని చూస్తూ నర్స్ అలాగే చూస్తుండిపోయింది పిల్లలు. అప్పుడు ఈ ఆంటీ జిమ్మీ దగ్గరకు వెళ్ళి చాలా ప్రేమతో జిమ్మీ తల మీద తన చేతులు పెట్టి, నాన్న జిమ్మీ ఎలా ఉంది నాన్న నీకు అని ఎంతో ప్రేమతో పలకరించింది పిల్లలు. నాన్న జిమ్మీ ఎలా ఉంది నాన్న, నువ్వు ఇంటికి వస్తావని నేను చాలా ఆశపడ్డాను, నీ పరిస్థితి ఏంటి అనంటే జిమ్మీ నోట నుండి ఒక్క మాట కూడా లేదు పిల్లలు. చాలా బాధతో
బాధతో దుఃఖంతో అలా వాళ్ళ మమ్మీని చూస్తుండిపోయాడు. అప్పుడు శాలీ ఆంటీ ఎంతో బాధపడుతుంది. జిమ్మీని పట్టుకొని పిలుస్తుంది, కదిలిస్తుంది. కానీ జిమ్మీ కదలట్లేదు, మాట్లాడట్లేదు పిల్లలు. శాలీ వెంటనే ఆ 2 చేతులతో తన కొడుకు జుట్టును పట్టుకొని అలాగే తలను పట్టుకొని చూస్తూ ఉంది. వెంటనే నర్స్ అనింది, అమ్మా మీకు మీ బాబు జుట్టు అంటే ఇష్టమా? మీ బాబు జుట్టు కావాలంటే చెప్పండి, కొంచెం కట్ చేసి కవర్లో పెట్టి ఇస్తాను అనింది పిల్లలు. అనగానే అవును, నాకు జిమ్మీ అంటే ప్రాణం, నేను జిమ్మీ కోసం ఏదైనా చేయాలనుకున్నాను, నాకు కావాలండి, జుట్టు ఇవ్వండి అని అంటే ఇంత జుట్టు కట్ చేసి ఒక కవర్లో పెట్టి ప్యాక్ చేసి ఇచ్చింది పిల్లలు. అయితే అక్కడున్న జిమ్మీని చూస్తూ శాలీ ఆంటీ నర్స్తో ఈ మాట చెప్తుంది, నా బిడ్డ జిమ్మీ ఎంత మంచోడో, నా బిడ్డ జిమ్మీ ఎంత ప్రేమ గలవాడో. చచ్చిపోకముందే జిమ్మీ నాకు ఒక మాట చెప్పాడు, అమ్మా నాకున్న ఆర్గన్స్ని ఎవరికైనా డొనేట్ చేయమ్మా, ఎవరైనా హెల్తీగా లేని వాళ్ళు, ఎవరైనా సిక్ పీపుల్, ఆర్గన్స్ లేక బాధపడుతున్న వారికి నాకున్న ఆర్గన్స్ వాళ్ళకి ఇచ్చేయి, ఎలాగో నేను ఎక్కువ కాలం బతకను కదా అని అంటే శాలీ ఆంటీ అనిందంట, తప్పు నాన్న, నీ ఆర్గన్స్ వేరే ఒకరికి ఎందుకు ఇస్తాను, అమ్మో నా బిడ్డకు నేను హాని జరిగితే చూడలేను అని చాలాసార్లు నేనన్నా. కానీ నా కొడుకు ఏమన్నాడో తెలుసా, చచ్చిపోయాక ఏ ఆర్గన్స్ నాకు పనికిరావు కదమ్మా, అదే ఎవరికైనా ఇస్తే వాళ్ళ మమ్మీతో వాళ్ళ డాడీతో ప్రేమగా గడుపుతాడు కదమ్మా, ఇచ్చేయి మమ్మీ అని చెప్పాడట. అప్పుడు వాళ్ళ మమ్మీ అవన్నీ గుర్తు చేసుకొని వెంటనే ఒక లెటర్లో తన కొడుకుకున్న ప్రతి ఆర్గన్స్ని ఎవరైనా నిజంగా అవసరతలో ఉన్న వాళ్ళందరికీ డొనేట్ చేయాలని రాసి సంతకం పెట్టింది పిల్లలు. చూస్తూనే కొంతసేపట్లో జిమ్మీ చనిపోయాడు. ఏం చేయాలో అర్థం కాక ఎంతో ఆశలు పెట్టుకున్న ఆ తల్లి జిమ్మీని బట్టి చాలా బాధపడుతూ తనకు సంబంధించిన బిలాంగింగ్స్ అన్నీ, జిమ్మీ షూస్, జిమ్మీ డ్రెస్, కోంబ్, పౌడర్, క్రీమ్స్, సోప్స్, తనకు కావాల్సినవన్నీ తెచ్చుకుంది కదా, అవన్నీ ప్యాక్ చేసుకొని తిరిగి కారులో ఒక కవర్లో అన్నీ పెట్టుకుంది. నర్స్ ఇచ్చిన హెయిర్ కూడా మర్చిపోలేదు, అవి కూడా పెట్టుకొని తనతో పాటు కారు పక్కన సీట్లో ఆ కవర్ అంతా పట్టుకొని ఇంటికి వెళ్ళింది పిల్లలు. ఇంట్లో ఒంటరిగా అన్ని గదులు తిరుగుతూ చాలా ఏడుస్తుంది. అయ్యో జిమ్మీ, నువ్వు లేకపోతే ఇంట్లో ఉండబుద్ధి కావట్లేదురా, ఎక్కడ చూసినా నువ్వే గుర్తొస్తున్నావు జిమ్మీ, నిన్ను చూసి 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 ఈ ఇంటికి వస్తుంటే నా మనసు అస్సలు బాలేదు నాన్న అని ఏడుస్తుంది పిల్లలు. జిమ్మీ రూమ్లోకి వెళ్ళి చిందరవందరగా పడేసున్న కార్స్ అన్నీ కూడా జిమ్మీ వాళ్ళ మమ్మీ శాలీ అన్నీ జిమ్మీ ఉన్నప్పుడు ఏవేవి ఎక్కడెక్కడ పెడతాడో, ఏ టాయ్స్ను ఏ ప్లేస్లో పెడతాడో అన్నీ కూడా వాటి ప్లేసుల్లో పెట్టి మంచం మీద పడుకొని ఆ కవర్ పట్టుకొని ఒక పిల్లోని పట్టుకొని బోరున ఏడుస్తుంది జిమ్మీ కోసం. అలా ఏడుస్తుంటే కళ్ళల్లోంచి అలా నీళ్ళు కారిపోతూ ఉన్నాయి పిల్లలు. మంచం మీద అలా పడుకొని జిమ్మీ నేను ఎంత పోగొట్టుకున్నాను అని ఏడుస్తూ, నువ్వు అంత బాధలో ఉన్నప్పుడు దేవుడు ఏం చేశాడు జిమ్మీ, దేవుడు నీకు చాలా అవసరమైనప్పుడు దేవుడు నీకు ఏం చేశాడు, అసలు ఎందుకు ఇలా జరిగింది, నా చిన్న కొడుకుకు ఎందుకు ఈ క్యాన్సర్ వచ్చింది అని ప్రశ్నలు వేస్తూ, దేవా నిజంగా మా జిమ్మీకి నువ్వు అవసరమైనప్పుడు ఏం చేస్తున్నావు ప్రభు అని ఏడుస్తూ అడుగుతుంది పిల్లలు. అలా ఏడుస్తూ ఆ మంచం మీద పడుకొని ఏడుస్తున్నప్పుడు ఆ కళ్ళు తెరిచి చూసేసరికి ఆ శాలీ ఆంటీ పక్కన మంచం మీద ఒక లెటర్ పడి ఉంది పిల్లలు. ఆ లెటర్ చూసి షాక్ అయిపోయింది. ఈ లెటర్ ఎక్కడిది అని గబగబా ఓపెన్ చేసింది పిల్లలు. ఓపెన్ చేస్తే అందులో ఏముందో తెలుసా, హలో అమ్మా, నేను మీ జిమ్మీని, నేను ఇక్కడ పరలోకంలో చాలా హ్యాపీగా ఉన్నానమ్మా, నేను ఇందులోకి ఎంటర్ అవుతూనే అమ్మమ్మ తాతయ్య నా దగ్గరకు వచ్చి గ్రాండ్ వెల్కమ్ చెప్పారు, ఇక్కడ ఎంత బాగుందో, ఏంజల్స్ చక్కగా రెక్కలేసుకొని ఎగురుతూ ఉంటే అలా చూస్తూ ఉండిపోవాలనిపిస్తుంది, ఈ పరలోకం ఎంత బ్యూటిఫుల్గా ఉందో మమ్మీ, అంత గోల్డెన్ రోడ్స్ ఉన్నాయి, చక్కటి బిల్డింగ్స్ ఉన్నాయి, అసలు ఎంత
ఎంత బాగుందంటే అంత బాగుంది. అంతేకాదు మమ్మీ, ఒక పెద్ద థ్రోన్ మీద ఒక వ్యక్తి కూర్చున్నాడు. ఆయన మనము భూమి మీద ఉన్నప్పుడు జీసస్ జీసస్ అని చాలా పిక్చర్స్లో చాలా ఫొటోస్లో చూసుకుంటూ ఆయన జీసస్ అనుకుంటాం, కానీ అస్సలు అలా లేడు మమ్మీ. చాలా డిఫరెంట్గా ఉన్నాడు, చాలా వెలుగుతూ ఉన్నాడు మమ్మీ. ఆయన నన్ను తీసుకొని, నన్ను చాలా ఇంపార్టెంట్ పర్సన్ని రిసీవ్ చేసుకున్నట్లుగా నన్ను తీసుకొని దగ్గర తీసుకొని తన ఒళ్ళో కూర్చోబెట్టుకొని నాతో మాట్లాడాడు మమ్మీ. నాకు ఎంత హ్యాపీగా అనిపించిందో తెలుసా. అయితే భూమి మీద నువ్వు నా కోసం ఎంత ఏడుస్తుంటావో, ఎంత బాధపడుతుంటావో అని నాకు గుర్తొచ్చావు. వెంటనే జీసస్ని అడిగాను, జీసస్ మా మమ్మీ చాలా బాధపడుతుంటుంది, నేను ఒక్కడనే కదా అని మా మమ్మీ చాలా దుఃఖంలో ఉంటుంది, అందుకని మా మమ్మీతో నేను మాట్లాడాలని అనుకుంటున్నా, నాకు హెల్ప్ చేస్తావా అని అడిగాను. అందుకే మరి జీసస్ ఏం చేశాడో తెలుసా, నాకు ఒక పెన్ ఇచ్చాడు. ఆ పెన్నుతో ఇదిగో నేను నీకు ఈ ఉత్తరాన్ని రాస్తున్నానమ్మా అని ఆ లెటర్ రాశాడు పిల్లలు. అంతేకాదు జిమ్మి ఏమన్నాడో తెలుసా, అమ్మా నువ్వు ఒక్కదానివే ఉంటావు కనుక ఇప్పుడు నీకు చాలా బాధ వేస్తుంది, నీకు చాలా దుఃఖంగా ఉంటుంది, కాబట్టి నువ్వు ఒక పని చేయి. అదేంటంటే నాలాగా ఎవరైనా ఒక చిన్న పిల్లవాడిని మన ఇంట్లో అడాప్ట్ చేసుకో, నాకేం ఇబ్బంది లేదు, నేను అస్సలు ఫీల్ కాను. ఎవరినైనా ఒక బాబుని తెచ్చుకొని అడాప్ట్ చేసుకో మమ్మీ. నా కార్స్ అన్నీ అతనికి ఇచ్చేసేయి, నా రూమ్ అంతా అతనికి ఇచ్చేసేయి, సొంత నీ కొడుకులాగా అతను చూసుకో. ఒకవేళ నీకు గర్ల్స్ కావాలన్నా అడాప్ట్ చేసుకో, కానీ గర్ల్స్కి అయితే నా కార్లు నా టాయ్స్ నచ్చావు కదా, బాయ్ అయితే మంచిగా నావన్నీ వాడుకోవచ్చు, ఆడుకోవచ్చు, చక్కగా ఎంజాయ్ చేస్తాడు, నువ్వు కూడా నేను లేవన్న బాధ మర్చిపోతావు మమ్మీ, ఆ పని చేయి మమ్మీ అని అందులో రాశాడు పిల్లలు. జిమ్మి మరొక మాట కూడా చెప్పాడు. అదేంటో తెలుసా, అయితే ఈ ఉత్తరం నేను ఎందుకు రాస్తున్నానో తెలుసా మమ్మీ, యేసయ్య చెప్పాడు ఈ క్వశ్చన్కు ఆన్సర్ చేయని, అందుకే రాస్తున్నా. అదేంటంటే నేను చనిపోయినప్పుడు నువ్వు అడిగావు కదా, ఏంటి యేసయ్య నువ్వు ఎక్కడున్నావు, మా బాబు జిమ్మికి నువ్వు బాగా అవసరమైనప్పుడు నువ్వు ఎక్కడున్నావని ప్రశ్నించావు కదా. జీసస్ చెప్తున్న మాట ఏంటో తెలుసా, నేను జిమ్మి పక్కనే ఉన్నాను. యేసయ్య సిలువలో మరణించినప్పుడు తండ్రి అయిన దేవుడు ఎలాగైతే జీసస్కి తోడున్నాడో నాతో కూడా యేసయ్య పక్కనే ఉన్నాడు, నన్ను విడిచిపెట్టలేదు, నాతోనే ఉన్నాడు. ఇదిగో ఇప్పుడు నన్ను ఆయనలో కూర్చోబెట్టుకున్నాడు. నేను చాలా హ్యాపీగా ఉన్నా. ఒక విషయం మర్చిపోదు, నీది బాగా గుర్తుపెట్టుకో, నాకు రోగం అంతా ఎగిరిపోయింది, ఇప్పుడు నాకు సిక్నెస్ లేదు, నాకు దుఃఖమే లేదు, నాకు చాలా సంతోషంగా ఉంది మమ్మీ అని చెప్పాడు పిల్లలు. నిజమే కదా, పరలోకము చాలా గొప్పది, పరలోకం అంతా చాలా హోలీగా చాలా గ్లోరియస్గా ఉంటుంది పిల్లలు. అందులో ఈ లోకంలో ఉన్న ఏ లైటింగ్ కూడా ఆ లైటింగ్కి సరిపోదు. ఈ లోకంలో ఉన్న ఏ హోటల్ కానీ ఏ పెద్ద బిల్డింగ్స్ కానీ పరలోకంలో ఉన్న బిల్డింగ్స్కు సరిపోవు పిల్లలు. అంతేకాదు మమ్మీ, ఇప్పుడు ఒక పేపర్లో రాస్తున్నా కదా, ఈ పేపర్లో నేను రాసిన ఉత్తరము లోకంలో ఎవరు కూడా చదవలేరు, వాళ్ళకి కనిపించదు, కేవలం నీకు మాత్రమే కనిపిస్తుంది. కాబట్టి ఎంత వండర్ఫుల్గా ఉంది కదా ఈ లెటర్. ఇదిగో యేసయ్య దగ్గర నుంచి తీసుకొని ఈ పెన్తో రాస్తున్నా. మళ్ళీ టైం అయిపోయింది, యేసయ్య మళ్ళీ జీవగ్రంథంలో చాలా పేర్లు రాయడానికి పెన్ ఇచ్చేయాలి కాబట్టి ఇచ్చేస్తున్నా మమ్మీ, నువ్వు చాలా జాగ్రత్తగా ఉండే. ఇప్పుడు నా దగ్గర ఉన్న ఈ లెటర్ నీకు ఎవరిస్తున్నారో తెలుసా, అదే మమ్మీ ఏంజెల్ గబ్రియల్ అను దేవదూత నీ దగ్గరకు పంపిస్తున్నాడు మమ్మీ అని చెప్పి ఆ లెటర్లో రాసింది. అంతేకాదు మమ్మీ, ఒక విషయం మర్చిపోవద్దు, ప్రతిరోజు నేను నీ దగ్గరకు వచ్చి మమ్మీ ఐ లవ్ యూ అని చెప్పడానికి కుదరకపోవచ్చు, బట్ డోంట్ ఫర్గెట్, ఎప్పుడు మర్చిపోవద్దే, నేను ఎప్పుడు నిన్ను ప్రేమిస్తా, నువ్వంటే నాకు చాలా ఇష్టం మమ్మీ. అమ్మ ఎప్పటికైనా నేను నిన్ను కలుస్తా, నువ్వు నా దగ్గరకు వచ్చేస్తావన్న సంతోషంతో నేను నీ కొరకు ఎదురు చూస్తున్నా అని చెప్పి ఉత్తరం రాశాడు పిల్లలు. ఆ ఉత్తరం చూసి అమ్మకి ఎంత సంతోషం అనిపించిందో, ఎంత ధైర్యం అనిపించిందో. పిల్లలు ఈ మాటలు చెప్తుంటే నాకు మరొక విషయం జ్ఞాపకం వస్తుంది. నిజమే పిల్లలు, పరలోకంలో చాలా గొప్ప మహిమ ఉంటుంది, పరలోకంలో పరిశుద్ధులు ఉంటారు.
అంత మహిమ కలిగిన, అంత పరిశుద్ధమైన, అంత గొప్ప పరలోకము యేసయ్య నీ కోసం నా కోసం సిద్ధం చేశాడు. పిల్లలు, ఈ లోకాన్ని వదిలిపెట్టిన మరుక్షణమే, ఈ లోకాన్ని మనం ఏ క్షణమైతే వదిలిపెడతామో ఇమ్మీడియట్గా మనం కళ్ళు తెరిసేసరికి పరలోకంలో ఆయన రాజ్యంలో ఉండటానికి మన కోసమే కట్టాడు. పిల్లలు, ఎంత గ్రేట్ కదా! ఆ గొప్ప పరలోకంలో ఉండాలంటే తప్పకుండా అందరికీ దేవుడు పరలోకానికి ఇన్విటేషన్ ఇచ్చాడు. కానీ విచారకరమైన విషయం ఏంటో తెలుసా? బైబుల్ చెప్తుంది మనం అందరం పాపం చేశామని, అంటే చెడ్డ పనులు చేశామని. ఈ చెడ్డ పనులు చేసే వాళ్ళకి హెవెన్లో చోటు లేదు. పిల్లలు, మరి ఎలా వెళ్ళాలక్క? నేను చాలా అబద్ధాలు ఆడాను, చాలా బూతు మాటలు మాట్లాడాను, చాలా బ్యాడ్ థింగ్స్ చేశానక్క, నేను ఎలా వెళ్ళగలను అని ఆలోచిస్తున్నావా? నీకు ఒక గుడ్ న్యూస్. అదేంటంటే యేసయ్య నీ కొరకు నా కొరకు ఈ లోకంలో తన పరిశుద్ధ రక్తాన్ని చిందించాడు. ఎవరైతే వారి హృదయాలను యేసయ్య రక్తముతో కడుక్కుంటారో వాళ్ళందరి హృదయాలు క్లీన్ అయిపోతాయి. మన బట్టల్లో ఉన్న మురికి పోవాలంటే మనం బట్టల సబ్బు సర్ఫులు వాడతాం. మన బాడీకి మురికి పోవాలంటే సంతూరు, మైసూర్ శాండిల్, లైఫ్ బాయ్, లక్స్ సోపులు వాడతాం. మన హార్ట్కి అంటిన మురికి పోవాలంటే ఈ లోకంలో ఏ సూపర్ మార్కెట్లో దొరకదు. పిల్లలు, కాబట్టి యేసయ్య రక్తము మాత్రమే మన పాపాలన్నిటినీ కడగగలదు. ఆ పరిశుద్ధ రక్తంతో ఎవరైతే కడుక్కుంటారో, ఎవరైతే వారి హృదయంలోకి జీసస్ని ఇన్వైట్ చేస్తారో, యేసయ్య బిడ్డగా జీవిస్తారో, తప్పకుండా వారందరికీ పరలోక రాజ్యంలో యేసయ్య చోటిస్తాడు. మనం కూడా జిమ్మి చూసినట్టు ఆ ఏంజిల్స్ ఎగురుతూ ఉంటే, ఆ యేసయ్య మహిమతో సింహాసనం మీద కూర్చుంటే, ఆ గొప్ప భోజనాలు, ఆ గొప్ప రాజ్యము, ఆ అందమైన పరలోకాన్ని చూడాలనుకుంటే తప్పకుండా యేసయ్యని మన హృదయంలో చేర్చుకోవాలి. మరి పిల్లలు, మీ హృదయంలో జీసస్ ఉన్నాడా? మీ హృదయంలో ఉన్న పాపమంతా యేసయ్య రక్తంతో కడిగేసుకున్నారా? ఒకవేళ కడిగేసుకోకపోతే ఈరోజే యేసయ్యని అడుగుదాం, నా హృదయాన్ని క్లీన్ చేయ్యా, నాకు కూడా పరలోకానికి రావాలనుంది, ఆ పరలోకంలో ఉన్న గొప్పతనాన్ని చూడాలనుంది, ప్లీజ్ యేసయ్యా అని యేసయ్యని అడిగితే తప్పకుండా జీసస్ మనకు అవకాశాన్ని ఇస్తాడు. మరి అడుగుదామా అందరం యేసయ్యని? కళ్ళు మూసుకుందాం, ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల తండ్రి, మీకు వందనాలు. మరి ఈరోజు జిమ్మీ గురించి మాతో మీరు మాట్లాడిన మాటలను బట్టి వందనాలు. కష్టాల్లో ఉన్న జిమ్మీతో నీవు తోడుగా ఉన్నావు. అంతేకాదు, భూమి మీద పడే కష్టాల నుంచి విడిపించి గొప్ప రాజ్యాన్ని, పరలోకాన్ని మీరు ఇచ్చారు. అలాగే ఈ మాటలు వింటున్న చెల్లి తమ్ముడి హృదయంలో ఉన్న ప్రతి పాపాన్ని నీ పరిశుద్ధ రక్తంతో కడిగి మమ్మల్ని నీ బిడ్డలుగా, నీ సొత్తుగా చేసుకొని మాకు ఫ్రెండ్గా మా హృదయంలోకి రండి. ఈ మాటలు వింటున్న ప్రతి చెల్లి తమ్ముడు హృదయంలోనికి వచ్చి వారిని బిడ్డలుగా చేసుకొని ఆ గొప్ప రాజ్యంలో చోటిమ్మని వందనాలు చెల్లిస్తూ యేసు నామమున అడుగుతున్నాం తండ్రి, ఆమేన్. ఓకే చిల్డ్రన్, గాడ్ బ్లెస్ యూ. బాయ్.